ప్రపంచంలోనే సాటిలేని పారిశ్రామిక వ్యవస్థను చైనా నిర్మించిందని, కానీ ఆ దేశం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తిరువనంతపురంలో పర్యటించిన రాహుల్ ఐటీ నిపుణులతో సమావేశమయ్యారు. చైనా పారిశ్రామిక ఉత్పత్తి రంగాన్ని ఆక్రమించగా అమెరికా, భారత్ సహా చాలా దేశాలు వస్తు వినియోగంపై దృష్టి పెట్టాయని వ్యాఖ్యానించారు. ఉద్యోగాలు ఎక్కువగా ఉత్పత్తి రంగంలోనే ఉంటాయని తెలిపారు. మనం ప్రజాస్వామ్య విలువల్ని కొనసాగిస్తూనే ఉత్పత్తి వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఇటీవలి యుద్ధాల్లో ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, ఆ సాంకేతికతలో చైనా ఆధిపత్యం చెలాయించడం మనకు పెద్ద సమస్య అని ఆందోళన వ్యక్తం చేశారు. సరైన విధానాలు, దార్శనికత ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో చైనాకు భారత్ మాత్రమే పోటీ ఇవ్వగలదని, అమెరికా, యూరోప్లు దానితో పోటీ పడలేవన్నారు. భారత్లో కొన్ని సంస్థలే ఉత్పత్తిపై దృష్టి పెట్టాయని, అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలు పెద్దగా ఉత్పత్తి చెయ్యరని వ్యాఖ్యానించారు. స్థానిక ఉత్పత్తులను దెబ్బతీసే వస్తువులనే వారు అమ్ముతున్నారని ఆరోపించారు. జీఎస్టీలో కొత్త విధానాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ అభిప్రాయపడ్డారు.